హాయ్ అండి. వెల్కమ్ టు మోనీ లిటిల్ జాయ్స్ ఛానల్. మన ఛానల్‌లో వచ్చేసి ఫస్ట్ సాలిడ్ ఫుడ్ పిల్లలకి ఉగ్గు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ ఉగ్గు అనేది మనం 6 నెలల పిల్లల నుంచి పెట్టొచ్చండి. ఇది చాలా ఈజీ డైజెషబుల్ పిల్లలకి మన ఫస్ట్ సాలిడ్ ఈ ఉగ్గుతో స్టార్ట్ చేయొచ్చు. ఇక్కడ నేను మా బాబుకి 1 మంత్ వరకు ఉగ్గు స్టోర్ అయ్యేలాగా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను బియ్యం 2 కప్స్ తీసుకుంటున్నాను. మీ దగ్గర రేషన్ బియ్యం అవైలబుల్‌లో ఉంటే రేషన్ బియ్యంని వాడండి. అదైతే అన్‌పాలిష్ కాబట్టి పిల్లలకి హెల్తీగా ఉంటుంది. ఇప్పుడు బియ్యాన్ని 2, 3 సార్లు నీట్‌గా క్లీన్ చేసుకోండి. ఇప్పుడు బియ్యాన్ని నీట్‌గా క్లీన్ చేసుకున్నాక ఇలాంటి జాలి గిన్నె ఒకటి తీసుకొని అందులో ఈ బియ్యాన్ని వేసుకోండి. సో, రిమైనింగ్ ఏమైనా వాటర్ ఉంటే అది స్ట్రెయిన్ చేసేస్తుంది. ఇప్పుడు సేమ్ అదే కప్‌తో ఇప్పుడు 1 కప్ ఆఫ్ పెసరపప్పు తీసుకుంటున్నాను. ఇప్పుడు పెసరపప్పుని కూడా నీట్‌గా 2, 3 టైమ్స్ వాష్ చేసుకోండి. నేను మా పిల్లలకి ఉగ్గు అన్నీ సెపరేట్‌గా వాష్ చేసుకొని, సెపరేట్‌గా అన్నీ ఆడపెట్టుకొని, ఒక్కొక్క పప్పుని సెపరేట్‌గా వేయించుకుంటానండి. అలా అయితేనే మనకి టేస్ట్ అనేది చాలా బావుంటుంది. అండ్ అన్ని పప్పులు కూడా మంచిగా వేగుతాయి. వాష్ చేసుకున్న పెసరపప్పుని ఒక స్ట్రెయినర్‌లో స్ట్రెయిన్ చేసుకోండి. మళ్ళీ సేమ్ అదే కప్పుతో 1 కప్ ఆఫ్ శనగపప్పు తీసుకుంటున్నానండి. శనగపప్పుని కూడా 2, 3 టైమ్స్ బాగా క్లీన్ చేసుకొని స్ట్రెయిన్ చేసుకోండి. మళ్ళీ సేమ్ అదే కప్పుతో మినపప్పు తీసుకుంటున్నానండి. ఇక్కడ నేను మినపగుళ్ళుని వాడుతున్నాను. మీరు నార్మల్ మినపప్పు అయినా యూజ్ చేయొచ్చు. మినపప్పుని కూడా నీట్‌గా క్లీన్ చేసుకొని స్ట్రెయిన్ చేసుకోండి. ఇప్పుడు 1 కప్ ఆఫ్ కందిపప్పు తీసుకుంటున్నానండి. ఇక్కడ మెజర్‌మెంట్ వచ్చేసి పప్పులన్నీ 1 కప్ తీసుకోవాలండి. రైస్ మాత్రం 2 కప్స్ తీసుకోవాలి. అప్పుడే మనకు ఉగ్గు అనేది కరెక్ట్‌గా వస్తుంది. కందిపప్పుని కూడా నీట్‌గా క్లీన్ చేసుకొని స్ట్రెయిన్ చేసుకోండి. ఇప్పుడు 1 కప్ ఆఫ్ ఎర్రపప్పు తీసుకుంటున్నానండి. దీన్ని కూడా నీట్‌గా క్లీన్ చేసుకొని స్ట్రెయిన్ చేసుకోండి. ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ తీసుకొని అన్నిటిని ఇలా సెపరేట్‌గా ఆరబెట్టుకోండి. మీరు ఉగ్గు ఇవాళ ప్రిపేర్ చేసుకుంటున్నట్టయితే ముందు రోజే ఒక మంచి కాటన్ క్లాత్‌ని క్లీన్‌గా నీట్‌గా వాష్ చేసి పెట్టుకోండి. ఇక్కడ నేను చూపించిన విధంగా అన్నిటిని ఇలా సెపరేట్‌గా ఆరబెట్టుకోండి. ఇవన్నీ ఆరడానికి ఒక 5-6 అవర్స్ టైం పడుతుంది. మీ ఇంట్లో అయినా ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవచ్చు. లేకపోతే బయటైనా ఆరబెట్టుకోవచ్చు. కాకపోతే ఎండలో కాకుండా నీడలో ఆరబెట్టుకోండి. ఇప్పుడు ఒక 6 అవర్స్ తర్వాత వచ్చి చూస్తే పప్పులన్నీ బాగా ఆరాయి. అన్ని పప్పులు, బియ్యం అన్నీ ఇలా డ్రైగా అవ్వాలండి. సో, అన్నీ బాగా ఆరాయి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోండి. పెట్టుకొని ఇక నేను ఫస్ట్ శనగపప్పు తీసుకున్నానండి. శనగపప్పుని మంటని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని వేయించుకుందాం. ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలండి. అన్ని పప్పులు మనకి గోల్డెన్ రెడ్ కలర్‌లో రావాలి. అప్పటి వరకు లో ఫ్లేమ్‌లో పెట్టుకొని బాగా వేయించుకోండి. నేను ఇలా అన్ని పప్పులు సెపరేట్‌గా వేయించుకుంటానండి. ఎందుకంటే అన్ని పప్పులు ఒకేసారి వేయిస్తే కొన్ని పప్పులు సరిగా వేగవు. అందుకోసమని ఇలా నేను అన్ని పప్పులు సెపరేట్‌గా వేయించుకుంటాను. ఇలా సెపరేట్‌గా వేయించుకుంటేనే మనకి టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇలా అన్ని పప్పులు వేగాక గిన్నెలోకి తీసుకోండి. ఇప్పుడు మినపప్పు తీసుకుంటున్నానండి. మినపప్పుని కూడా లో ఫ్లేమ్‌లో పెట్టుకొని అన్నీ ఎర్రగా అయ్యే వరకు వేయించుకోండి. మీరు పప్పులు వేయించుకుంటున్నప్పుడు అక్కడే ఉండి వేయించుకోండి. లేదంటే పప్పులు మాడిపోతాయి. ఒక్క పప్పు మాడిపోయినా కానీ మనకి టేస్ట్ అనేది అస్సలు బాగుండదు. సో, కొంచెం ఓపిక తెచ్చుకొని అక్కడే ఉండి అన్ని పప్పులని ఎర్రగా వచ్చేలాగా వేయించుకోండి. ఇప్పుడు అన్నీ ఎర్రగా వేగాయి కదండీ! ఒక ప్లేట్‌లోకి తీసుకోండి. ఇప్పుడు ఎర్రపప్పు తీసుకుంటున్నానండి. ఎర్రపప్పు కూడా లో ఫ్లేమ్‌లో
కొద్దిగా రంగు మారేంత వరకు వేయించుకోండి. కలర్ చేంజ్ అయ్యాక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు సేమ్ ప్రొసీజర్ అండి. పెసరపప్పును కూడా అలానే వేయించుకొని ఎర్రగా అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు కందిపప్పు కూడా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకొని ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు చివరగా బియ్యాన్ని వేయించుకోండి. బియ్యం కొంచెం క్రిస్పీ అయ్యే వరకు వేయించుకోండి. ఇప్పుడు అదే బాండీలో ఒక 7-8 బాదం పప్పులు వేయించుకోండి. ఇలా కొద్దిగా వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు 7-8 కాజం పప్పులు కూడా వేయించుకోండి. ఇప్పుడు 1 స్పూన్ జీలకర్ర, ఒక హాఫ్ స్పూన్ వాము వేసుకోండి. జీలకర్ర వాము వేయడం వల్ల పిల్లలకి ఈజీ డైజెషన్ అవుతుంది. మనం ఇన్ని పప్పులు వాడుతున్నాం కాబట్టి కొద్దిగా జీలకర్ర వాము వేసుకోండి. అలాగే నేను ఇక్కడ ఒక 5-6 ఇలాచి ఇలా వలుచుకొని వేసుకున్నానండి. ఇలాచి వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. మీరు ఒకసారి ఇలా వేసి చూడండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని డ్రై ఫ్రూట్స్, జీలకర్ర, వాము, ఇలాచి అన్నీ ఒకసారి మిక్సీ పట్టేసుకుందాం. ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. ఇప్పుడు పెసరపప్పుని మిక్సీ పట్టేసుకుందాం. నేను ఇక్కడ కొద్దిగా రవ్వలాగా పట్టుకున్నానండి. ఎందుకంటే మా బాబు వచ్చేసి 9 మంత్స్. నేను 7 మంత్స్ నుంచి ఉగ్గు పెడుతున్నాను. మీరు ఫస్ట్ టైం మీ పిల్లలకి ఉగ్గు పెడుతున్నట్టయితే అది 6 మంత్స్ బేబీస్‌కండి. చాలా మెత్తగా పట్టుకోండి. మీకు పట్టుకుంటే ఎక్కడ రవ్వలాగా అస్సలు తగలకూడదు. కొద్దిగా రవ్వలాగున్నా వాళ్ళు అస్సలు తినరు అండి. ఎందుకంటే అప్పటి వరకు వాళ్ళు తల్లిపాలు మీద అలవాటు పడతారు కాబట్టి కొద్దిగా రవ్వగా ఉన్నా తినరు. సో, ఫస్ట్ టైం పెడుతున్న వాళ్ళైతే చాలా మెత్తగా పట్టుకోండి. అలానే మిగిలిన పప్పులనన్నిటిని కూడా స్మూత్‌గా మిక్సీ పట్టేసుకోండి. ఒక 9 మంత్స్, 10 మంత్స్ పిల్లలకి అయితే కొద్దిగా రవ్వలాగా పట్టుకోండి. ఇప్పుడు బియ్యాన్ని కూడా మిక్సీ పట్టేసుకుందాం. ఇప్పుడు మిక్సీ పట్టినవన్నీ ఒక గిన్నెలోకి తీసుకొని అంతా బాగా కలుపుకుందాం. కలుపుతుంటూనే వాసన గుమగుమలాడిపోతుందండి. ఇల్లంతా సువాసనతో నిండిపోయింది. నేను చెప్పిన ప్రొసీజర్‌లో మీరు కూడా ఉగ్గు ప్రిపేర్ చేసి చూడండి. మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా ఎంజాయ్ చేస్తారు. ఉగ్గు పౌడర్ ప్రిపేర్ అయిందండి. కాసేపు చల్లనిద్దాం. ఒక 30 నిమిషాలు అలా పక్కన పెట్టేసి ఒక ఎయిర్ టైట్ కంటైనర్‌లో స్టోర్ చేసుకోండి. ఓ 1 మంత్, 1.5 మంత్ వరకు ఈజీగా స్టోర్ అవుతుంది. ఇప్పుడు మనం ఉగ్గు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దానికోసం ఒక చిన్న బౌల్ తీసుకోండి. అందులో ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఉగ్గు పౌడర్ వేసుకోండి. మీ బేబీకి ఫస్ట్ టైం పెడుతున్నట్టయితే ఒక 1 టేబుల్ స్పూన్‌తో స్టార్ట్ చేయండి. ఇక్కడ 2 స్పూన్స్ ఉగ్గు పౌడర్‌కి నేను 1.5 గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాను. తీసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఉండలు లేకుండా బాగా కలుపుకోండి. ఇప్పుడు ఉగ్గు ఎందులో అయితే ప్రిపేర్ చేస్తారో ఆ గిన్నెలో ఒక 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోండి. తీసుకొని దాన్ని స్టవ్ మీద పెట్టుకొని ఇప్పుడు వాటర్ కొద్దిగా కాగాక మనం ప్రిపేర్ చేసుకున్న ఉగ్గు మిక్చర్ని అందులో వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు ఒక 5-6 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడకనివ్వండి. 1 ఇయర్ లోపు బేబీస్కి అయితే సాల్ట్ అసలు యాడ్ చేయకండి. 5-6 నిమిషాలు ఉడికిన తర్వాత ఉగ్గు కొంచెం ఇలా దగ్గర పడుతుంది. ఇంకొంచెం దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారించుకుందాం. చల్లారాక ఇంకొంచెం దగ్గర పడుతుంది. సో ఇప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోండి. చల్లారాక మనకు ఈ కన్సిస్టెన్సీ వస్తుందండి. ఇలా అయితే పిల్లలకి సులువుగా ఉంటుంది పెట్టడానికి. ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకొని పిల్లలకి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు సర్వ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.